ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులైన విషయం తెలిసిందే. కాగా దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా డామినేట్ చేస్తూ గత జూలైలో బీఆర్ఎస్ మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ విషయాన్ని గవర్నర్ తమిళసై సెప్టెంబర్ 19న తిరస్కరించారు. దీనిపై దాసోజు కుర్ర సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ తన పరిధిని అధిగమించాలని, మంత్రి మండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్పై 10 రోజుల కింద విచారణ జరిగింది. శ్రావణ్ సత్యనారాయణ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్కు అనుమతి లేదని గవర్నర్ తరపు కౌన్సిల్ కోర్టుకు తెలిపారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ అర్హతపై వాదనలు వింటామంటూ తదుపరి విచారణ హైకోర్టు వాయిదా వేసింది. అయితే తమ పిటిషన్ విచారణలో ఉండగా గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ ఖాన్లను ఎమ్మెల్సీగా నియమించారని నేడు దాసోజు న్యాయమూర్తి కోర్టుకి దృష్టికి తెచ్చారు. ఆ ఇద్దరు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని చెప్పారు. దీంతో ఆ ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. విచారణను వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది.